పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు సెప్టెంబర్ 21వ తారీఖు. లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడుగా ఉండ వీలుపడదు అని చెప్పెను. అతడు లోపల ఇట్లు అనుకునేను, ఇప్పుడు నేనేమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి, మొదటి వానితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పాను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రం తీసుకొని వెంటనే దానిపై 50 అని వ్రాసుకొనుము అని చెప్పాను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను. వాడు 100 తూముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ రుణపత్రము తీసుకొని 80 అని వ్రాసుకొనుము అనెను. అంతటా అతడు రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను. వాడు 100 తూముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ రుణపత్రం తీసుకొని 80 అని వ్రాసుకొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమాని వానిని మెచ్చుకొనెను. ఏలెన ఈ తరమున ఈ లోక సంబంధులైన ప్రజలు వెలుగు సంబంధులకు ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ఏలెన ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలో నమ్మదగినవాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలో నమ్మదగినవాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదలయందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపజాలడు. ఏలైనా వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును, లేదా ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.